పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, నేను పొద్దున ఒక వీడియోలో చెప్పిన 100 మంది దాడి చేసేందుకు మన ఇంటికి వస్తే ఏం చేయాలనేది. దయచేసి జాగ్రత్తగా వినాలి ప్రతి ఒక్కరు, ఎవరైనా. ఎందుకంటే 100 మంది కనుక మనిషికి ఒక గుద్దు గుద్దితే మనం చచ్చిపోతాం ఒక్కలమే ఉంటే ఖచ్చితంగా. అంటే వాళ్ళ దగ్గర కత్తులు కటార్లు లేకున్నా మనిషికి ఒక గుద్దు గుద్దితే ఖచ్చితంగా ప్రాణం పోతుంది. కాబట్టి ఆత్మరక్షణ కోసం మనం ఏం చేయాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తా. మనకి ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. మొన్న గిరీష్ దారమోని ఇంట్లో 100 మంది వేరు దాడికి పోయి మొత్తం అన్ని వలగొట్టిర్రు, విధ్వంసం చేసిర్రు. గేటెడ్ కమ్యూనిటీలో ఇష్టం వచ్చినట్టు చేసినారు. సో అటువంటి క్రమంలో అక్కడ గిరీష్ దారమోని ఏం చేసిండంటే, వాళ్ళ మహిళలు ఏం చేసినంటే, వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలు కారపొడి చల్లిండ్రు. కారపొడి ఏమున్నది, మళ్ళీ వాళ్ళ ఇంట్లో నీళ్ళతోనే మొహం కడుక్కున్నారు, కొట్టిర్రు, ఇష్టం వచ్చినట్టు కొట్టిర్రు, చంపేదాకా పోయింది కథ. కాబట్టి అటో ఇటో పోలీసులు గంటకు అటో ఇటో వచ్చిండ్రు. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. చిన్నగా ఏదైనా అయితేనే రేవంత్ రెడ్డి బాగా రియాక్ట్ అవుతాడు. ఇప్పుడైతే అసలు రియాక్ట్ కాలేదు. మరి ఎందుకనేది అర్థమవుతలేదు. గిరీష్ దారమోని చచ్చినా కూడా రియాక్ట్ అయ్యే పరిస్థితి లేదు. మన డోన్లో చచ్చిపోయినా రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యే పరిస్థితి లేదు. అటువంటి ప్రభుత్వంలో మనం అందరం ఉన్నాం మిత్రులారా. మరి మనం ఏం చేయాలి? పోలీసు వాళ్ళు రాకపోతే ఫస్ట్ మనకు ఎంతమంది వచ్చినా ఫస్ట్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేద్దాం. పోలీసు వాళ్ళు రావట్లేదు, ఇక మన పరిస్థితులు మంచిగా లేవు. 100 మంది వచ్చిర్రు, 200 మంది వచ్చిర్రు, మన ఇంటి మీద దాడి చేయడానికో మన మీద దాడి చేయడానికో. ఆత్మరక్షణ కోసం మనం ఏం చేసినా తప్పులేదు. ఆత్మరక్షణ కోసం ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్లో చెప్తాను, ఈ విధంగా దాడులు జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. చాలామంది మీద దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీన్ని రేవంత్ రెడ్డి ఏంటంటే మంచిగా సినిమా చూసినట్టు చూస్తాడు. ఇక 70mm స్కోప్ సినిమా చూస్తాడు అంతే తప్పితే ఈ యొక్క యూట్యూబ్ ఛానళ్ళ కోసం రేవంత్ రెడ్డి చేసేది ఏం లేదు. పోగా ఈ యూట్యూబ్ ఛానళ్ళు లేకుండా చేసే కార్యక్రమం కూడా ఉన్నది. మరి అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే, మిత్రులారా, ఫస్ట్ ఒక పెట్రోల్ బాటిల్ అయితే ఇంట్లో పెట్టుకోర్రి, ఒక లీటర్ పెట్రోల్ బాటిల్ ఇంట్లో పెట్టుకోర్రి, ఒకటి లైటర్ దగ్గర పెట్టుకోర్రి. అంతే. మీరు డైరెక్ట్ పెట్రోల్ పోసేయండి, మీ మీద కూడా పోసుకోరు. మనం ఏమవుతుంది మిత్రులారా, వాడు చంపే బదులు మనల్ని చంపితే మనం ఒక్కరిని తెస్తాం. మనల్ని చంపేదానికి ఎవడైనా 100 మంది వస్తే వాటితో పాటు మనం పోవాలి. ఆత్మాహుతి చేసుకునేందుకు కూడా సిద్ధంగా ఉండాలి మిత్రులారా. మరి మనమైతే ఒక చేతిలో చచ్చిపోవడం తప్పు. ఇది క్లియర్ కట్ చెప్తున్నా కదా. వాడు ఒట్టిగానే మనల్ని అక్రమంగా మనల్ని చంపేందుకు వస్తే చేతుకు గాజులు వేసుకొని కూర్చోవద్దు. ఖచ్చితంగా వాడో మనము. ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే, మన ఇంట్లో రెడీగా ఉంటుంది. గ్యాస్ లీక్ చేయండి, లైటర్ పట్టుకోండి. ఎవరన్నా మీద చేసి సుట్రంగా తిరిగి అనుకోండి, లైటర్ కూస్తే కదా వాళ్ళతో పాటు మనం కూడా పోతాం మిత్రులారా. ఏం ప్రాబ్లం లేదు. ఆత్మాహుతి కూడా చేసుకునేందుకు సిద్ధంగా ఉంటాను. నేత రెడీ. నా మీద ఎవడన్నా దాడి చేసేదానికి వస్తే నాకు ఇంట్లో 2 కుక్కలు ఉన్నాయి గట్టి. అవి నాన్ వెజ్ కుక్కలే. నాన్ వెజ్ అంటే బాగా ఇష్టమే. కుక్కలను వదిలిపెడతా. రెండవది, గ్యాసులు ఎప్పుడు 2 స్టాకులు ఉంటాయి. గ్యాస్ పెట్టి కొట్టుడే. పెట్రోల్ బాటిల్ కూడా దగ్గర పెట్టుకుంటా, తప్పేం లేదు. ముఖ్యంగా ఏంటంటే అందరికీ చెప్తున్నా, ఇటువంటి దాడులను సహించేది లేదు. ఎందుకంటే మరి పోలీసు రెస్పాండ్ కానప్పుడు, ఎవరు రెస్పాండ్ కానప్పుడు మనం చచ్చిపోదామా? మనల్ని ఆత్మరక్షణకు మనం ఏం చేసినా తప్పులేదు. చట్టాలు అట్లే ఉన్నాయి మిత్రులారా. నేను ఒక అడ్వకేట్తో మాట్లాడినా ఈరోజు. అడ్వకేట్ ఏం చెప్పిండంటే, మనల్ని ఒకటి చంపేదానికి వస్తే ఆత్మరక్షణ కోసం వాడిని మనం చంపితే తప్పేం లేదు. కానీ మనమే పోయి చంపద్దిగా. మనమే పోయి వాళ్ళ ఇండ్లలో పోయి పెట్రోల్ పోసుడు, కాలబెట్టుడు, గ్యాస్ తీసుకుపోడు, చంపుడు, ఇటువంటి కార్యక్రమాలు చేయద్దు. ఆత్మరక్షణ కోసం మన ఇంటి మీదకి దాడికి వస్తే పెట్రోల్ బాటిల్ ఒక్కటి పెట్టుకోర్రి, నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఏంటిదంటే, గ్యాస్ దగ్గర పెట్టుకోండి. లైటర్ ఖచ్చితంగా ఉండాలి. అటు గ్యాస్కైనా ఇటు పెట్రోల్కైనా లైటర్ కామన్. కాబట్టి నేను అందరికీ చెప్తాను, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అందరికీ చెప్తాను, ఈ 2 ముఖ్యమైన పనులు చేయండి. ఇదే మనకు ఆయుధాలు, మంచి ఆయుధాలు. మన ఛానల్కి వచ్చి మన ఛానల్ని ధ్వంసం చేసి మనల్ని ధ్వంసం చేయడానికి, మనల్ని చంపేందుకు వస్తే ఇదే పని చేయాలి. ఫస్ట్ మొట్టమొదటిగా పోలీసు వాళ్ళకి ఫోన్ చేయాలి. ఇక పోలీసు వాళ్ళు రెస్పాండ్ కాక ఒక 100 మంది వచ్చిరని మనం చెప్తాం, 2 పోలీసు వాళ్ళని పంపితే ఏం చేస్తాం మనం? పోలీసు వాళ్ళని కూడా పిడిగుద్దులు గుద్దిరు. మొన్న చూసినాం కదా గిరీష్ దారమోని ఇంట్లో పోలీసు వాళ్ళని కూడా పిడిగుద్దులు గుద్దిరు మిత్రులారా. కాబట్టి దయచేసి మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని ఫాలో కాండి. తప్పేం లేదు. నేను చెప్పేది ఎటువంటి తప్పు కాదు, ఎటువంటి లీగల్ కాంప్లికేషన్స్ లేవు. ఇలా ప్రతి ఒక్కరు ఇది ఫాలో కాండి.